బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. చాలామంది ఇవాళ సబ్జెక్టులోకి ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో వాళ్ళకు ఒక సరికొత్త విధానాన్ని, సరికొత్త జీవన విధానం నేర్చుకుంటున్నారు. అది కూడా ఆర్థిక పాఠాలు. ఎస్, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈరోజు ఒక సాడ్ న్యూస్ అండి చెప్పబోయే ఉంది, ఈ వీడియో చెప్పబోయే ఉందో. సో అందరికీ కొన్ని లక్షల మంది జీవితాలని అద్భుతంగా, అంటే పేదవాడి నుంచి మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ నుంచి బిలియనర్గా కొన్ని వేల మంది కాదు లక్షల మందిని తయారు చేసిన సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు రీసెంట్ 2 days బ్యాక్ మరణించారు. సో అతను ఆత్మకి శాంతి కలిగించాలని సో భగవంతుని కోరుకుంటూ మీరు నేను అందరం కూడా ఒక 1 minute సో మనం మౌనం పాటిద్దాం. సో మనస్ఫూర్తిగా బలంగా కోరుకుని, ఎందుకంటే మనం వెళ్ళాం సార్. సో చాలా బాధ అనిపించింది. అంటే అతని ఆశయం అంటే చాలా కొంతమంది మాత్రమే ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా వెళ్తారు. సో అలాంటి ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా వెళ్ళి ఈ ప్రాసెస్లో చాలామంది శక్తులుగా తయారు చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కూడా, మన తరపు నుంచి కూడా, మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా, మన ఆడియన్స్ తరపు నుంచి కూడా ఒక్క 1 minute అతని కోసం మౌనం పాటిద్దామండి. సో లెజెండ్ అతను. నిజంగా ఈరోజు చాలా మందిని లక్షాది కాదు కోటీసులు కూడా చేశారు. నేను చాలా మంది విన్నాను. సో ఎస్, షూర్, ఒకసారి మౌనం పాటిద్దామండి. సో 1 నిమిషం మనస్ఫూర్తిగా అతను ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎమోషన్ అయిపోతాం బాగా. ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్ అండి. సో అండ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, చాలా ధైర్యంగా. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అక్కడ చూస్తే ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర, అంటే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ సబ్జెక్ట్ని చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. కరోనా టైంలో చాలా మంది సూసైడ్ చేసుకోకుండా అతని వీడియోస్ కూడా కాపాడే సో చాలా మంది చెప్పారు కూడా. ఎమోషన్ అయిపోతానండి బాగా. ఎందుకంటే చిన్న జర్నీ కాదు, మాట్లాడితే చాలా వచ్చేస్తాయి నాకు. అవును అవును. అంటే ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలో కూడా తెలియదు. అంత డిప్రెషన్లో ఉన్నాను అనుకోవచ్చు. చూడాలి, ఏదేమన్నా సరే గురువు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఆ ఫ్యామిలీకి బలం రావాలని. అండ్ మనీ మంత్ర ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదో రూపేణ ప్రత్యామ్నాయం అయితే ఆయన మనకి వదిలేసి పెట్టుంటారు, దాన్ని పట్టుకుని ముందుకు వెళ్దాము. ఎందుకంటే నేను ఆయనతో పాటు ఉన్నాను కాబట్టి. అండ్ మనీ మంత్ర ప్రేక్షకులు చాలామంది ఉన్నారు, మనీ మంత్ర ఫ్యామిలీ గ్రూప్ మెంబర్స్. ఒక మంచి దారి అయితే ఆయన చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఎక్కడ అసలు చిన్న లో కూడా ఫీల్ అవ్వద్దు. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు మన ఆలోచనలు హైలోనే ఉండాలనుకుంటారు, రిచ్గా ఉండాలనుకుంటారు. చాలామంది నాకులాగే అసలు డైజెస్ట్ చేసుకోలేనటువంటి విషయం చాలామందికి ఇది. నాకు ఏ విధంగా అయితే అనిపిస్తుందో మీకు కూడా అలానే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏదున్నా సరే ఆయన కోసమైనా సరే, అంటే గురువు గారి కోసమైనా సరే, మనం అందరం సబ్జెక్ట్ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అవసరం అనుకుంది. సో మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను ఒకసారి కలుస్తాను కూడా. ఎనీవేస్, మీలాంటి వాళ్ళు ఆయన పిక్చర్ తీసుకొని చూపించడం చాలా ఆనందంగా అనిపించింది నాకు. సో అతను చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. మెయిన్గా ఇక్కడ ఏంటంటే అతను ఒకటే గుర్తుపెట్టుకుంది, ఎవరైతే మనీ మంత్ర మొత్తం సార్ శిష్యులు ఉన్నారో మొత్తం వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అతని ఆశయం ఏంటంటే మీ అందరూ ధనవంతులు అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలి, బాగా డబ్బు సంపాదించి రిచ్గా హ్యాపీగా బతకాలని. సో ఆ ఆశయంతో అతను చాలా క్లాసెస్ చెప్పారు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అతని ఆశయాన్ని నెరవేర్చలు. సో ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వాలి, మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ట్రూ సార్, మాటలేం లేవు కానీ బాడీలో ఒక పార్ట్ పోయినంత ఇదిగా ఉంది నాకు. చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి ఎలా అయితే ఉంటుందో అలా ఉంది నాకు. నేను కూడా మొన్న 2 months బ్యాక్ కలిసినప్పుడు కూడా మీ షూట్ అవుతున్నప్పుడు నేను వచ్చి అడిగాను, సార్ ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, జాగ్రత్తగా నువ్వునమ్మా ఇప్పుడు అంతా బాగానే ఉంది, చాలా పాజిటివ్గా నవ్వుతూ చాలా బాగా చెప్పాను, మాట్లాడాను. సో నేను కూడా చాలా బాధపడ్డానండి. అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ బాగా. సో ఎస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ఉంటాయి, అంటే మనకి అదృష్టాన్ని తీసుకొచ్చేవి. అంటే కొన్నిసార్లు మనకి అంటే
సిక్స్ సెన్స్ కొడుతుంటుంటుంది, ఏదో జరగబోతుందని. అది గుడ్గా కావచ్చు, బ్యాడ్ కావచ్చు, కాకపోతే దాన్ని మనం గ్రహించలేం. ఇది గుడ్ సైన్, ఇది బ్యాడ్ సైన్ మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ చెప్తాను. మొదటి 5 సైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లక్కు కలిసి రాబోతుంది, అదృష్టం కలిసి రాబోతుందని అన్ని సూపర్ సైన్స్ అండి. ఫస్ట్ నెంబర్ 1 సైన్స్ చూద్దాం. ఇచ్చి ఇయర్స్ అంటే చెవులు బాగా దురదేస్తుంటాయి అనమాట. అలా ఎప్పుడైనా మీకు చెవులు బాగా సడన్గా ఇలా అనిపిస్తుంది, ఇలా అనుకుంటాం. అలా అనుకుంటున్నారంటే మీ గురించి ఎవరో ఎక్కడో పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారని అర్థం. గుడ్ లక్ ఈజ్ కమింగ్. ఎవ్రీథింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎక్కడైనా మీ గురించి మాట్లాడుకుంటే ఆ ఎనర్జీ. అందుకే చూడండి, జనరల్గా కొన్ని అప్పుడప్పుడు సడన్గా నీ గురించి అనుకుంటున్నాను, మెసేజ్ పెట్టావు, మిస్డ్ కాల్ ఇచ్చావు, 2 రోజులు బట్టి నీ గురించి అనుకుంటున్నా. ఎప్పుడైనా 2 రోజుల గురించి మనిషి గురించి అనుకుంటుంటే టక్కన వాళ్ళ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. సో అంటే ఆ ఎనర్జీ టెలిపతి అంటారు. టెలిపతి అంటే చూడండి, టెలిపతి అంటే థాట్స్ ట్రావెల్ అయ్యి మిమ్మల్ని హిట్ చేయడం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ టెలిపతి అంటాం అనమాట. సో మీ చెవులు బాగా ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంటే లక్ ఏదో మీకు మీ చెవులో పడబోతుందని అర్థం. నెంబర్ 2 సైన్. లెఫ్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఐ లిడ్ ఇక్కడ పైన కొట్టుకుంటుంది అనమాట. ఇలా అప్పుడప్పుడు చూడండి, ఇలా కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నా కూడా ఏంటంటే దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ ఈ పైన ఇలా కన్నుబొమ్మల పైన కొట్టుకుంటుంటే సో గొప్ప ఒక సర్ప్రైజ్ ఆపర్చునిటీ మీకు ఏదో రాబోతుందని, గుడ్ న్యూస్ ఈజ్ ఆన్ ద వే. కానీ ఇలా జరిగినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉండాలి మనం. అప్పుడప్పుడు చూడండి మనకి ఎడంకాలు దొరదేస్తుంటుంది. అండ్ ఫస్ట్లో నేను కూడా ఇవన్నీ ఏదో చేదస్తాం, మూఢనమ్మకాలు అనుకున్నాను కానీ, ఎందుకంటే యాజ్ అ సైన్స్ స్టూడెంట్గా. కానీ ప్రతిదీ కూడా ఒక సైన్స్ ఏనండి. వైబ్రేషన్, బాడీ వైబ్రేషన్ చెప్పేస్తాం ఈజీగా. అంటే ఆ ఎనర్జీస్ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంటే ఆ విధంగా మీకు కమ్యూనికేట్ చేస్తుంటాయి. సో ఒక గొప్ప ఆపర్చునిటీ వస్తుంది, గుడ్ న్యూస్ జస్ట్ ఆన్ ద వే అని అర్థం. సో ఇలా ఎప్పుడైనా ఇలా కొట్టుకుంటుంటే. నెక్స్ట్ టైం 3 సడన్గా ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక పుల్లని ఫుడ్ అంటే లైక్ ఏదైనా ఒక లెమన్ జ్యూస్ తాగడం, ఆరెంజ్ జ్యూస్ తాగాలి అలా అనిపించినా కూడా లక్ అబౌట్ టు టర్న్, లక్ అనేది మారిపోతుంది. నిన్న మార్నింగ్ ఒకటి వచ్చింది, ఒక అతనికి లాటరీ కొన్నాడండి. 800 పెట్టి లాటరీ టికెట్ కొంటే 3 కోట్లు ఎంత వచ్చింది. చూడండి, వినండి, 3 కోట్లు పెట్టి, ఇది నిజంగా కాంటినెంట్ పిక్ నెక్స్ట్ దాంట్లో పెడతాను కంపల్సరీగా. 3 కోట్లు పెట్టి అందులో కొంత ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ దగ్గర ఏదో సంథింగ్ కొన్నాడు అతను. తవ్వుతుంటుంటే మొత్తం కాయిన్స్ పడ్డాయండి. ఆ కాయిన్స్ కాస్తే దగ్గర 1,50,00,000 ఉన్నాయి. నేను పిక్ పెడతాను ఖచ్చితంగా, నెక్స్ట్ వీడియోలో మీకు పెట్టి చూపిస్తాను. అదే అంటే అదృష్టం ఎలా వస్తుందో కూడా తెలియదండి. అందుకే చాలామంది అంటారు అనమాట, మీరు అనుకుంటూ యాక్షన్ చేయాలి, అనుకుంటూ ఇంట్లో కూర్చొనిపోకూడదు. ఇప్పుడు లాటరీ కొంత ఏం చేయాలి, హ్యాపీగా లాటరీ వస్తుంది అన్న ఫీలింగ్, లేదా ఏదైనా పని చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్స్ మీద అక్కడక్కడ అంటే పెరుగుతుందో పెరగదో ఎవడనుకో అంటాడో పెట్టినప్పుడు ఎలా అంటే నాకు ప్రాఫిట్లు బేభత్సంగా వస్తాయి అని అనుకోవాలి కొనాలండి. చాలామంది బంగారం కొన్నప్పుడు చేసి తప్పు ఏంటంటే, బంగారం కొన్నప్పుడే పక్కన వాళ్ళు ఏమంటారంటే కొనుక్కో, పాప పెళ్ళికి పనికొస్తుంది, రేపు పొద్దున్న కష్టం వస్తే పనికొస్తుంది అంటారు. అంటే వాళ్ళ మేనిఫెస్టేషన్ ఎలా అయిపోతుంది, బంగారం కొన్నప్పుడు కూడా సెలబ్రిటీస్ ఎవరు బంగారం కొన్నప్పుడు మనకు కష్టం వస్తే అమ్ముకుందాం అని అనుకోరండి వాళ్ళు ఎవరు కూడా. ఆ థాట్ కూడా ఆలోచించరు వాళ్ళు. మన యాక్చువల్లీ ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ రీజన్లో ఎలా అయిపోతుందంటే, బంగారం ఉన్నప్పుడు ఉంచు, రేపు కష్టం వస్తే పనికొస్తుంది, కష్టం వచ్చేది గ్యారంటీగా. లాస్ట్ టైం ఒక అతను వచ్చి, సార్ నేను ఎలాగైనా మా అమ్మాయి పెళ్ళి తల తాకట్టు పెట్టేనే చేస్తాను. సో తల తాకట్టు పెట్టే చేస్తారు, ఎందుకంటే ఏం మాట్లాడామో అదే అటువైపు వెళ్ళిపోతాం అనమాట. సో అదృష్టాన్ని దూరంగా చేసే మన వర్డ్స్. ఇందులో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈవెన్ ఒక బేబీ ఫామ్ అయ్యేటప్పుడు అమ్మ కడుపులో బేబీ ఫామ్ అయ్యేటప్పుడు పుల్లగా ఏదైనా తినాలనిపించేటువంటి ఆ డిజైర్ ఏదైతే ఉందో నిజంగానే అది బ్లెస్సింగ్ అనమాట. అంతే. సో లక్ వచ్చేటప్పుడు మనకు అలాంటివి చెప్తూ ఉంటాయి, సైన్స్ ఉంటాయి నిజంగా. ఎస్, కొత్త ఎనర్జీ వచ్చినప్పుడు ఆ విధంగా పుల్లగా తినాలి, కొత్త ఎనర్జీ వచ్చేటప్పుడు బేబీస్ న్యూ, దట్ ఈస్ వాట్ వి కాల్ లక్. ఇప్పుడు అంతే కదండి, ఒక ఇంట్లోకి ఒక బేబీ వస్తుందంటే కొత్త ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు. సో నెంబర్ 4 ఏంటంటే, మీ ఇంట్లో మొక్కలు సడన్గా చాలా పాజిటివ్గా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అనమాట. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్లు అది గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు సడన్గా పెరుగుతాయి, ఒకవేళ పెరగకపోయినా వాడిపోతున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం. సో ఇంకోటి సైన్ 5 ఏంటంటే, కళలో ఏదో చుట్టాలు వచ్చినట్లు, మీ అమ్మగారు వచ్చినట్లు, లేదా మీ నాన్నగారు వచ్చినట్లు, చుట్టాలు బంధువులు వచ్చినట్లు, ఇల్లంతా హడావిడిగా ఉన్నట్లు, అంటే ఇలా వచ్చినా కూడా అదృష్టం మనకు కలిసి రాబోతుంది, లేదా మంచి జరగబోతుంది అని అర్థం. నెంబర్ 6, కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఎంత ట్రై చేసినా చిన్న పనులు కూడా డిలే అయిపోద్ది, అలా ఉండిపోతాయి అనమాట. పాజ్ అంటారు కదా, అలా అయిపోద్ది అనమాట. అలా ఉంది అని అంటే సడన్గా ఒకేసారి మనం ర్యాపిడ్ స్పీడ్లో గ్రో అవుతామని అర్థం. ఇది నెంబర్ 6 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 7 ఏంటంటే, గొంగల పురుగు సీతాకోక చిలుగ్గా మారే స్టేజ్, మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది.
కొక్కోన్ ఫేజ్ అంటారన్నమాట. అంటే అక్కడ స్ట్రక్ అయిపోతుంది. అంటే నేను ముందుకు వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను, ఏం జరుగుతుంది అసలు నా చుట్టూ, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏమవుతుంది అన్న ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతాం. కానీ అలా యూనివర్స్ ఇచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతుంది మనల్ని. చూడండి, యూ ఫీల్ లైక్ నథింగ్ హ్యాపెనింగ్, ఏమి జరగట్లేదు, ఏం పని చేస్తున్నాయి, రివర్స్లో అన్ని పనులు రివర్స్గా జరుగుతున్నాయి అని మీకు అనిపిస్తున్నా, సో దిస్ ఇస్ ఎ చేంజ్ కాదండి, మీరు ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నారు. గొంగల పురుగు సీతాకోచులుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు తప్ప చేంజ్ అవ్వదు. చేంజ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేది చేంజ్, ట్రాన్స్ఫార్మ్ అంటే మళ్ళీ వెనక్కి రానిది ట్రాన్స్ఫర్మేషన్. గుర్తుపెట్టుకుని మీ లైఫ్లో ఇలాంటి స్టేజ్లో ఎప్పుడైనా ఉన్నారు, అయోమయం స్థితి అంటారన్నమాట. సో ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, అంటే బాగా అన్నీ చేస్తూ అన్నీ బాగా చేస్తున్నాను సార్ అన్నీ అన్నప్పుడు అయోమయ స్థితిలో ఉంటే యూనివర్స్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందని అర్థం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత నెంబర్ 8 అండి, ఎప్పటి నుంచి అనుకున్న చిన్న చిన్న పనులు టకటక అయిపోతుంటాయి. అలా కూడా లెక్క కలిసి వస్తుంది. ఓల్డ్ మేనిఫెస్టేషన్స్ మీకు అయిపోతుంటాయి టకటక. అంటే చూడండి, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు బట్టి మీరు అనుకున్న పనులు అయిపోతాయి, కొన్ని నెలలు సంవత్సరాలు బట్టి అనుకున్న పనులు జరుగుతాయి, లేదా కొన్ని నెలలు సంవత్సరాలు బట్టి ఎప్పటి నుంచో కలాలనుకున్న పర్సన్ మీరు కలిచేస్తారో, అలా కలిచేస్తున్నారు అంటే లక్ ఆటోమేటిక్గా మీ వైపు తిరగబోతుంది. పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూనివర్స్ అని టైప్ చేయండి. సో అండ్ ఇంకొకటి స్టెప్ నెంబర్ 9 మొత్తం 10 చెప్తాను. యూ ఎక్స్పీరియన్స్ టవర్ మూమెంట్ అనమాట. అంటే పీక్ మూమెంట్లకి, అంటే అసలు అంటే ఇంకంతకు మించి బ్రేక్ లేదు, నేను ఇంతకు మించి బాధ లేదనే స్టేజ్కి వెళ్ళిపోతామండి. అక్కడి నుంచి మన యూనివర్స్ తీసుకెళ్ళిపోద్ది అనమాట. అందుకే అంటారు చాలా మంది, అంటే ప్రతి చీకటి వెనుక సూర్యోదయం ఉంటుంది కంపల్సరీగా. మీ ప్రతి బాధ వెనకాతల మీ గాథ మారే స్థితి ఉంటుంది, స్టోరీ ఉంటుంది అనమాట. అంటే బాధ తర్వాత గాథ స్టార్ట్ అవుద్ది అనమాట, కొత్త గాథ. అండ్ ఫైనల్గా లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మేనిఫెస్టేషన్ చిటికలు టక అయిపోతాయండి. 2 minutes అంటే న్యూడిల్స్ లాగా మీరు ఏది అనుకుంటే అది అలా జరిగిపోతుంది. అంటే మీరు అదృష్టమైన స్థితిలో ఉన్నారో. ఈ టైంలో ఏం చేయాలంటే, ఎప్పుడైతే హ్యాపీ మూమెంట్లు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, హ్యాపీ మూమెంట్లు ఉన్నప్పుడు ఏదైనా కొనాలి. బాధపడుతూ ఏది పెట్టకూడదు ఇన్వెస్ట్. చాలామంది బాధపడుతూ బంగారం కొంటారు, ల్యాండ్ కొంటారు, ఇల్లు కొంటారు భయపడుతూ. అలా కొన్నామంటే ఇంకా అయిపోయినట్టే పని. నాకు మీరు ఇందాక చెప్పిన దాంట్లో చాలా బాగా నచ్చింది ఒకటండి, చేంజ్ ఈజ్ ఆల్వేస్ అ రీప్లేస్, ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సంథింగ్ న్యూ. ఎస్, చేంజ్కి డిఫరెన్స్ తెలుసు. మొదలు అక్కడే అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ మొదలు అక్కడే అవుతుంది. అంటే మొత్తం ఒకటేసారి రివాల్యూట్ అయినట్టు అనమాట. అంటే ప్రపంచం మొత్తం కరోనా తర్వాత ఏ విధంగా అయితే మనం కొత్తగా ప్రపంచాన్ని చూడటం స్టార్ట్ చేసామో, ఇట్స్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అవును, ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే వాషింగ్ మిషన్ లా ఉంటుంది. వాషింగ్ మిషన్ మీరు బట్టలు వేసి తిప్పారు, చుట్టూ సైలెన్స్ ఉంటుంది, లాన్ మాత్రం బట్టలు గిరగరగరగర తిరిగేస్తుంటుంటాయి, మన మైండ్ గిరగర తిరిగేస్తుంటుంది. లాన్ మాత్రం సైలెన్స్, చుట్టూ మన సైలెన్స్గా ఉంటుంది. కానీ మన మైండ్లో చాలా ఒక స్ట్రగులింగ్ ఫేజ్లో ఉంటాం. అలా జరుగుతుందంటే బయటికి కొత్త బట్టలు రాబోతున్నాయి అర్థం. అది తెలుస్తుందండి, అంటే ఆ ఇండికేషన్స్ కూడా ముందే చెప్పేస్తున్నాయి. ఎస్, ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాము, టైం వచ్చింది దానికి అని చెప్పేసి. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, గ్రేట్ ఇండికేషన్స్ అండ్ గ్రేట్ కంటెంట్. సో చాలా మంది ఎగరగా ఎదురు చూస్తున్నారు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి. ఎస్పెషల్లీ ఆఫ్లైన్ క్లాస్ అయితే స్టార్ట్ చేశారు మీరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 300+ దాటిపోయారండి. సో ఇప్పుడు 1000 members వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా ఇప్పుడు కాల్స్ ఈరోజు మార్నింగ్ నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఎర్లీగా రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తున్నాము. సో 1000 మంది ఒక్కసారి ఆలోచించండి, 1000 మంది పాజిటివ్ పీపుల్ ఒక దగ్గర అంటే మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది, వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ నెట్వర్క్ అనమాట. అంటే మీ నెట్వర్క్ మీరు పెంచుకోవచ్చు. ఒకేసారి 1000 అంటే మైండ్ సెట్ పీపుల్తో కనెక్ట్ అయితే అండి నెక్స్ట్ చేయబోయే వీడియో అంటే పవర్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ ఉంటే ఎలా ఉంటుంది మీ లైఫ్ చుట్టూ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, May 18th ఇస్ అ కంప్లీట్ లైఫ్ చేంజింగ్ డే. ఎవ్రీ సమ్మర్ మనకి ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే సమ్మర్ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే దాని తర్వాత వచ్చేటువంటిది వర్షాకాలంలో మనం పంటలు వేసుకుంటాము. సో మనకేదో కొత్త ఎనర్జీని తీసుకుని వస్తూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ మనం పనిలో పడిపోతాం. బట్ ఒక సమ్మర్ మనల్ని ఎప్పుడైనా సరే డిసైడ్ చేసిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సమ్మర్లో May 18th ఆ డే మీరు లాక్ చేసుకోండి. నేను అన్వర్ గారు ఆ రోజుని ఒక గ్రేట్ వైబ్రేషన్ తోటి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఎవరున్నా సరే మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని కొత్తగా చూడాలి, ఇప్పటివరకు చూసింది చాలు, అట్లీస్ట్ మారడానికి ప్రయత్నం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు లా ఆఫ్ మనీ అట్రాక్షన్ క్లాస్ May 18th ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒక సరికొత్త ఎనర్జీ కోసం మీరు రావాలి అనుకుంటే ఒకసారి క్లాస్ని ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.